హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి పిల్ల. ఈరోజు సండే స్పెషల్ రొయ్యల గోంగూర ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా క్లీన్ చేసుకున్న గోంగూర తీసుకుందాం ఫ్రెండ్స్. అలాగే అందులో ఒక 4-5 పచ్చిమిర్చి అండ్ 3 టమాటో అయితే నేను తీసుకున్నాను. నేనైతే 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. మీరు 1 కట్ట 2 కట్ట 3 కట్టలు అయ్యే పని అయితే దాని క్వాంటిటీని బట్టి మీరు పచ్చిమిర్చి టమాటోస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను అండ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను అనమాట. ఆయిల్ వచ్చేసి నేను 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి గోంగూర అనేది అంటుకోకుండా ఉంటుంది. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. సో మనము క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఇట్లా ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఆ వాటర్ ఎందుకు అలా ఉన్నాయి అంటే క్లీన్ చేయడం కోసం నేను ఆ వాటర్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు అనేది తీసుకున్నాను. అలా చేయడం వల్ల ఆ రొయ్యలు అనేవి మనకి స్మెల్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న రొయ్యల్లోకి మనము ఆ రొయ్యలు మునిగేలాగా వాటర్ అనేవి యాడ్ చేసుకొని అలాగే అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం ఇప్పుడు వాటిని ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక వీటన్నిటిని ఆ వాటర్ నుంచి మనం ఇలా సపరేట్ చేయాలి. ఆ ఫ్రాన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఫస్ట్ మనం క్లీన్ చేయకముందు వేరేలాగా ఉన్నాయి. ఇప్పుడు క్లీన్ చేశాక వన్స్ మనకి ఇలా వస్తాయి అన్నమాట ఫ్రాన్స్. ఇలా మనం ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫ్రాన్స్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వలన స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కొంతమంది నాన్ వెజ్ స్మెల్ పడదనమాట. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఇలా చేసి పెడితే స్మెల్ రాకుండా ఉంటుంది. అప్పుడు మంచిగా తింటారు. ఇప్పుడు అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని ఒక 2 or 3 మినిట్స్ కొంచెం ఫ్రై చేసేసి ఇలా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 3 టమాటోస్ని కట్ చేసుకోవాలి. అలాగే చిల్లీస్ కూడా అలాగే ఆనియన్స్ కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఈ గోంగూర ఫ్రాన్స్ ఒక్కటే కాకుండా మనం దీంట్లో నుంచి సపరేట్గా మనం ఫ్రాన్స్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగో మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ టమాటోస్ చిల్లీస్ ఇలా కట్ చేసుకున్నాక ఆ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న లోపు మనము గోంగూర పెట్టుకున్నాం కదా కుక్కర్లో, అది అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే గోంగూర త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేనైతే 2 విజిల్స్ వచ్చాక ఆపేసా. ఇప్పుడు దాని నుంచి వాటర్ సపరేట్ చేసి ఇలా పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట గోంగూర. ఇప్పుడు అవి ఫ్రై అయ్యాక మనం టమాటోస్ని మనం ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు మనం ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సేపు అట్లా కలిపి ఇందులో మనం ఇప్పుడు ఆ ఉడకబెట్టిన రొయ్యలు అనేవి మనం ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఎలా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందులో మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత స్పైసీగా తింటే స్పైసీగా లేకుంటే నార్మల్గా తింటే నార్మల్గా తీసుకొని మనం యాడ్ చేసుకొని కొంచెం అలా కలబెట్టుకొని క్యాప్ అనేది పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆగి తర్వాత ఇలా సర్వ్ చేసుకోవాలి. దీన్ని మనం ఫ్రై లాగా తినొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మనం పెట్టుకున్న గోంగూరని తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని ఈ గోంగూర మొత్తము దీన్ని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 1 to 2 టైమ్స్ అలా మిక్స్ చేసుకొని ఇందులో మనం ఇందాక గోంగూర నుంచి వాటర్ కొన్ని సపరేట్ చేసి పెట్టాం కదా, గోంగూరలో వచ్చిన ఆ వాటర్ని మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం మళ్ళీ కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకొని మనం ఒకసారి క్యాప్ పెట్టుకొని తీయాలన్నమాట. అది ఉడికిందా లేదా అని తెలియడం కోసం ఆయిల్ పై వరకు వచ్చేలాగా మనం చెక్ చేసుకోవాలి. అలా ఆయిల్ పై వరకు వస్తే మనకి అది కుక్ అయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఇలా ఒక ప్లేట్లోకి రైస్ అండ్ కర్రీ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం తీసి పెట్టుకున్న ఫ్రై ఉంది కదా, అది కూడా మనం ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి.
మేము ఉండేది విలేజ్లో కాబట్టి మాకు రొయ్యలు చేపలు అవన్నీ నార్మల్గా అయితే మాకు ఏట్లో పారే ఏట్లో మాకు దొరుకుతాయి అన్నమాట. మాకు అవి చూస్తే భలే ఉంటాయి. బ్రతుకున్నవే మాకు తీసుకొచ్చి ఊర్లో అమ్ముతారన్నమాట. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా. వావ్, టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది. అలాగే ముక్క కూడా ఉడికిందనమాట. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు గోంగూర వేసి చేసుకున్న రొయ్యలు ఇప్పుడు తిని టేస్ట్ చేద్దాం అనమాట మనము. ఇదైతే చాలా వేడిగా ఉంది అండ్ కొంచెం కారంగా స్పైసీగా ఉంది. సో తినేద్దాం.